అంజు నీ దగ్గర ఒక విషయం దాచిపెట్టింది మిస్సమ్మ. ఇదిగో ఈ ఫోటోని బుజ్జమ్మ చూసేసింది అని అంజు చేతిలో ఉన్న ఫోటోని బాగి చేతికి ఇచ్చి చూపిస్తూ ఉంటారు. బుజ్జమ్మకి నిజం తెలిసిపోయినట్లు ఉంది. అందుకే నాన్న అని పిలిచింది అని పిల్లలు చెప్తూ ఉంటే, ఈ విషయం నాకు ముందే ఎందుకు చెప్పలేదు అని బాగి టెన్షన్ పడుతూ ఉంటుంది. అంటే నిన్న ఏం జరిగిందంటే అని జరిగిన విషయం మొత్తం కూడా అంజు వివరిస్తుంది. అలా బుజ్జమ్మ నమ్మిందనుకున్నాం మిస్సమ్మ. కానీ ఈరోజు నిజం తెలుసుకొని నాన్న అని పిలిచిందని మాకు అర్థమైపోయింది. ఇంకా విషయం దాచిపెట్టకూడదని నీకు చెప్పేశాను. నువ్వు ఆల్రెడీ చాలా ప్రాబ్లమ్స్‌లో ఉన్నావు కదా మిస్సమ్మ. మళ్ళీ ఇది చెప్పి టెన్షన్ పెట్టడం ఎందుకని నేను చెప్పలేదు. తప్పైపోయింది. సారీ మిస్సమ్మ. ఈ విషయం దాచిపెట్టినందుకు. నా వల్లే ఇంత పెద్ద పొరపాటు జరిగినట్లు ఉంది. అయినా ఇప్పుడు బుజ్జమ్మకి నిజం తెలిసిపోయింది కదా! నిన్నటి నుంచి చాలా సైలెంట్‌గా ఉంది. హర్ట్ అయినట్లు కూడా ఉంది మిస్సమ్మ. ఎందుకంటే నిజం చెప్పలేదని బాధపడుతున్నట్లు ఉంది అని పిల్లలు చెప్తారు. బుజ్జమ్మకి నిజం తెలిసి కూడా నాతో అస్సలు చెప్పలేదా అని బాగి చెప్తూ ఉంటే, సారీ మిస్సమ్మ, ఐ యామ్ సో సారీ అని అంజు చెప్తూ ఉంటే, అబ్బా! ఎన్ని సార్లు సారీ చెప్తావు అంజు పాప, అనవసరంగా సారీ పరువు తీయకు అని రాథోడ్ అంటాడు. ఇంతకీ బుజ్జమ్మెక్కడా అని బాగి చూస్తూ ఉంటుంది. బుజ్జమ్మ టెర్రస్ దగ్గర స్తంభానికి ఆనుకొని గడ్డం కింద చేయి పెట్టుకొని మరీ ఆలోచిస్తూ ఉంటుంది. బాగా హర్ట్ అయినట్లు ఉంది అని బాగి చూస్తూ చెప్తూ ఉంటే, నిన్ను అస్సలు క్షమించదేమో మిస్సమ్మ అని పిల్లలు అంటారు. నిన్నైతే అస్సలు క్షమించదు అని ఆనంద్ అంజుని అరుస్తూ ఉంటాడు. రండి వెళ్దాం అని అందరూ కూడా బుజ్జమ్మ దగ్గరికి వస్తారు. బుజ్జమ్మ ఏం చేస్తున్నావు అని బాగి అడగటంతో, ఆలోచిస్తున్నాను నాన్న గురించి. రేపు స్కూల్లో రైట్ అబౌట్ యువర్ ఫాదర్ అన్న దాని గురించి రాయాలంట. కానీ నాకు నాన్నెవరో తెలీదు కదా! నాన్న ఎలా ఉంటాడో, ఏం చేస్తాడో ఇప్పటి వరకు నేను చూడలేదు కదా! అని బుజ్జమ్మ అంటుంది. నువ్వు కూడా ఎప్పుడూ చెప్పలేదు అని బుజ్జమ్మ అంటే, నీకు నాన్నెవరో తెలుసు కదా! అని బాగి అంటుంది. నాకెలా తెలుస్తుందమ్మా? నువ్వు చెప్తేనే కదా నాకు తెలిసేదని బుజ్జమ్మ అంటే, నువ్వు నాన్నని చూసావు కదా! అని బాగి అంటుంది. లేదమ్మా, నేనెక్కడ చూశాను? నువ్వు నాకు చూపించలేదు కదా అని బుజ్జమ్మ అంటే, ఈ ఫోటోలో నువ్వు చూసావు కదా అని అమర్ బాగి కలిసి ఉన్న ఫోటోని బాగి చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఉన్నది అమర్ సార్ కదా అని బుజ్జమ్మ అంటే, మరి నువ్వు నాన్న అని పిలిచావు కదా అని బాగి అంటుంది. లేదమ్మా, అంజు అక్క బర్త్డే రోజు నువ్వు అమర్ సార్ కలిసి ఈ ఫోటో దిగారంట కదా! అంజు అక్క చెప్పి ఉండకపోతే నేను నిజమే అనుకునేదాన్ని అని బుజ్జమ్మ అంటే, అంటే నువ్వు నాన్న అని పిలిచావు కదా సార్‌నని రాథోడ్ కూడా అడుగుతూ ఉంటారు. అక్కలు, అన్నయ్యలు నాన్న అని పిలుస్తుంటారు కదా! అందుకే నేను కూడా అమర్ సార్‌ని నాన్న అని పిలిచాను అంతేనని బుజ్జమ్మ కవర్ చేస్తుంది. ఎస్సే గురించి నువ్వు వరి అవ్వకు బుజ్జమ్మ. అమర్ సార్ నీకు తెలుసు కదా! ఆయన గురించే రాయి అని బాగి అంటే, ఆయన చాలా గొప్ప తండ్రి అని బాగి చెప్తుంది. అవునమ్మా! సార్ చాలా గ్రేట్ తండ్రి. ఆయన గురించి నాకు రాయమని ఐడియా ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. అమర్ సార్ గురించే రాస్తానని బుజ్జమ్మ వెళ్తుంది. ఇంకా బుజ్జమ్మకి నిజం తెలిసిపోయిందని చాలా భయపడ్డాను మిస్సమ్మ. ఒకవేళ తెలిసి ఉంటే బుజ్జమ్మ చాలా బాధపడి ఉండేది అని రాథోడ్ అంటే, ఇటు బుజ్జమ్మని అటు ఆయన్ని నేను నిజం చెప్పకుండా బాధ పెడుతున్నాను రాథోడ్. ఈ పాపానికి నాకు ఏ శిక్ష పడుతుందో ఆ దేవుడు కూడా నన్ను క్షమించడేమోనని బాగి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. నన్ను క్షమించమ్మా. నాన్న గురించి నాకు నిజం తెలిసిపోయింది. నీ అంతట నువ్వే నాన్న గురించి నాకు చెప్పే వరకు నేను కూడా ఈ నిజాన్ని బయట పెట్టనమ్మా. ఎందుకంటే నాకు నిన్ను బాధ పెట్టడం అసలు ఇష్టం లేదు అని బుజ్జమ్మ అనుకుంటూ ఉంటుంది. తర్వాత అంజు ఆనంద్, ఆకాష్ దగ్గర చాలా బిల్డప్ కొడుతూ ఉంటుంది. ఏంటే ఇప్పుడు నువ్వు జీనియస్ అని మెచ్చుకోవాలి అంతే కదా అని వాళ్ళిద్దరూ అంటుంటే, మరి లేకపోతే బ్రెయిన్‌లెస్ బ్రదర్స్ నన్ను ఎన్నేసి మాటలన్నారు. ఇప్పుడు చూసారా నేను ఎంత జీనియస్‌నో, నా మాటలు నమ్మింది బుజ్జమ్మ అని అంజు గర్వంగా చెప్పుకుంటూ ఉంటుంది. తర్వాత మనోహరి రాత్రి కార్ డ్రైవ్ చేస్తూ ఉంటే చెంబా పక్క సీట్లోనే కూర్చొని, చూడు నీ టైం చాలా బాగుంది. ఆ రణవీర్ నోరు విప్పట్లేదు. బాగి టైం అస్సలు బాగోలేదు. నీ గురించిన మొత్తం నిజాలు తెలిసినా కూడా సాక్ష్యాలు లేవని అమరేంద్రకి నిజం చెప్పకుండా ఉంటోంది. ఆడు స్నేహితురాలివని అమరేంద్ర నిన్ను ఇంట్లో ఉండనిస్తున్నాడు. చూడు నువ్వు త్వరగా అమరేంద్రని పెళ్లి చేసుకో. రణ్వీర్ కూతుర్ని వెతికి పట్టుకొని రణ్వీర్‌కి అప్పచెప్పి రణ్వీర్‌ని కోల్కతా పంపించేసేయి. అప్పుడు నీ పీడ విరగడైపోతుంది. భాగ్యని, పిల్లల్ని అందరినీ దూరంగా పంపించేసి అమరేంద్రని కొంగును కట్టుకో. నువ్వు అప్పుడు ఆ ఇంటికి యజమానివి అవుతావు. అసలు ఆ భాగ్యని, రాథోడ్‌ని, పిల్లల్ని అస్సలు వదలొద్దు. ఆ భాగ్య, రాథోడ్ నా మీద పంచుల మీద పంచులు వేశారు ఆకాష్‌కి బాగోలేనప్పుడు. కాబట్టి వాళ్ళని అస్సలు వదలొద్దు మనోహరి. నీ ఇంట్లో నుంచి వాళ్ళని గెంటేసేయి అని చెంబ అంటే, ఏంటి నా ఇండ్లా అని మనోహరి అంటుంది. అవును మరి, అమరేంద్రని నువ్వు పెళ్లి చేసుకొని కొంగును కట్టేసుకుంటే అది నీ ఇండ్లే కదా అయ్యేదని చెంబ అంటుంది.
అబ్బా! నాకు భలే బూస్టింగ్ ఇస్తున్నావే! ఈరోజు నువ్వు చాలా ఫ్రస్ట్రేషన్‌గా ఉన్నట్లున్నావు. సరే కానీ నేను నీ సాలరీని డబుల్ చేస్తానులే అని మనోహరి అంటుంది. నీ బోడి సాలరీ పెంపు ఎవరికి కావాలి? నువ్వు అమరేంద్రని పెళ్లి చేసుకున్న తర్వాత ఆస్తిలో వాటా ఇవ్వు అని చెంబ అంటే, ఏంటి ఆస్తిలో వాటా కోసం ఉంటున్నావా నాతో పాటి అని మనోహరి అంటుంది. బోడి సాలరీ కోసం ఉంటున్నాననుకుంటున్నావా అని చెంబ అంటుంది. సరేలే నేను అనుకున్నది జరగాలే కానీ నువ్వు అడిగినట్లే ఇస్తానని మనోహరి చెప్తుంది. మనోహరి చెంబ ఇంటికి వచ్చి లోపలికి రావటానికి మెట్లు ఎక్కడానికి వస్తూ ఉంటే అక్కడ చెంబ బ్యాగులు మొత్తం కూడా బయటే కనిపించేస్తాయి. అదేంటి నీ బ్యాగులు బయటెందుకు పెట్టుకున్నావు అని మనోహరి అడుగుతూ ఉంటే నేనెందుకు పెట్టుకుంటాను, ఎవరో తెచ్చి నా బ్యాగులు బయట పడేశారని చెంబ అంటుంది. అప్పుడే రాథోడ్ అక్కడికి వచ్చి నేనే పడేశాను, నీ టైం అయిపోయింది, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళే సమయం దగ్గర పడిపోయింది, ఇక వెళ్ళు యాదమ్మ వెళ్ళు అని రాథోడ్ చెప్తుంటే ఏంటి రాథోడ్ మాటలు మర్యాదగా మాట్లాడు, యాదమ్మ ఎందుకు ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి అని మనోహరి అంటుంది. చూడండి మనోహరి గారు, ఇక్కడ అందరూ కూడా టెంపరరీయే. సార్‌ది ఇండ్లు కాబట్టి సార్ ఇక్కడ పర్మనెంట్. మిస్సమ్మ సార్ భార్య కాబట్టి మిస్సమ్మ ఇక్కడ పర్మనెంట్‌గా ఉంటుంది. పిల్లలు వాళ్ళ పిల్లలు కాబట్టి పర్మనెంట్‌గా ఉంటారు. మీరు ఈ యాదమ్మ అంతెందుకు, మీరు కూడా ఎప్పుడో ఒకసారి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిందే అని రాథోడ్ అంటే, చూడు నువ్వు ఏ ఉద్దేశంతో అంటున్నావో నాకు బాగా అర్థమైంది. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. యాదమ్మ నా మనిషి. అసలు యాదమ్మని ఈ ఇంట్లో నుంచి పంపించే హక్కు నీకు లేదు. నిన్ను ఎవరు వెళ్ళమంటారో నేను చూస్తాను. రా యాదమ్మ లోపలికి వెళ్దాం అని మనోహరి చేయి పట్టుకు తీసుకువెళ్తూ ఉంటే అప్పుడే బాగి మెట్ల దగ్గర వీళ్ళకి అడ్డుగా నిలబడి ఉంటుంది. సారీ మనోహరి, ఈ యాదమ్మకి ఈ ఇంట్లో స్థానం లేదు అని బాగి చెప్తుంటే అది చెప్పటానికి నువ్వెవరు అని మనోహరి అంటుంది. నేను ఈ ఇంటి యజమానిని, అమరేంద్రకి భార్యని అని బాగి చెప్తే అది ఒకప్పుడు ఇప్పుడు కాదని మనోహరి అంటుంది. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా నేను ఈ ఇంటి యజమానినే. అందుకు ఇదిగో దిస్ ఈజ్ మై లైసెన్స్ అని పాపిట్లో ఉన్న కుంకుమ బొట్టుని, దిస్ ఈజ్ మై లైసెన్స్ అని మెడలో ఉన్న తాళిని బాగి చూపిస్తూ ఉంటుంది. ఈ సాక్ష్యాలు చాలా, ఇంకా ఏమైనా కావాలా మనోహరి గారు అని రాథోడ్ చెప్తాడు. ఈ ఇంటికి నీకు ఎలాంటి సంబంధం లేదు బాగి. నేను ఈ ఇంట్లోకి రానిస్తేనే నువ్వు ఉంటున్నావు. ఇది నేను నీకు పెట్టిన భిక్ష. నీకు ఎన్ని సార్లు చెప్పాలి అని మనోహరి అంటుంది. మనోహరి, మనోహరి, మనోహరి నీకు ఎన్ని సార్లు చెప్పాలి? నేను రావాలనుకున్నాను కాబట్టి వచ్చి ఇక్కడ ఉంటున్నాను. నువ్వు ఉండనిస్తే నేను ఇక్కడ ఉండట్లేదు. మళ్ళీ నేను నా భర్తతో కలిసి ఉండాలనుకుంటున్నాను కాబట్టి ఉంటున్నాను అని బాగి అంటే, ఈ ఇండ్లు నాది బాగి. నన్ను ఆయన్ని కలుపుతానని చెప్పి నువ్వు నాకు మాట ఇచ్చి మాట తప్పుతున్నావు అని మనోహరి అంటే, మా ఇద్దరిని విడదీసిన నిన్ను క్షమించి మీ ఇద్దరిని కలుపుతానని నేను చెప్తే నువ్వు ఎలా నమ్మావు పిచ్చి మనోహరి? నువ్వు నన్ను ఎలా మోసం చేశావో నేను నిన్ను అలాగే వాడుకున్నాను. కుక్క కాటికి చెప్పు దెబ్బ అని చెప్తారే, సేమ్ టు సేమ్ నేను కూడా అలాగే చేశాను. ఇక ఈ ఇండ్లు నాది, ఆయన నా సొంతం లాంటి పిచ్చి పిచ్చి కలలు కనకు. రియాలిటీకి రా. ఈ ఇంట్లో నీకు చిన్న ఇటుక ముక్క కూడా దొరకదు అని బాగి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. నువ్వు ఇంకా ఇక్కడే నిలబడి చూస్తున్నావు ఏంటి యాదమ్మ? నీకు ఈ ఇంట్లో స్థానం లేదని చెప్పాను కదా! మూటె ముల్ల సర్దుకొని వెళ్ళు, బయలుదేరు, ఆల్రెడీ రాథోడ్ చెప్పాడు కదా అని బాగి అంటే, యాదమ్మని ఇంట్లో నుంచి పంపించే రైట్ నీకు లేదు అని మనోహరి అంటుంది. ఈ ఇంట్లో మిస్సమ్మకి కాకుండా ఇంకెవరికి ఆ రైటు ఉంటుంది మనోహరి గారు అని రాథోడ్ అంటే, ఏం చెప్పినా అమర్ చెప్పాలని మనోహరి అంటుంది. ఆయనొచ్చి గెటౌట్ అంటే గాని వెళ్ళదన్నమాట. అయితే సరే ఆయనతోనే చెప్పిస్తాను. ఏవండి, ఏవండి అని బాగి పిలవటంతో ఏంటంటూ అమర్ అక్కడికి వస్తాడు. చూడమర్, యాదమ్మ లగేజీని బయటపడేసి ఈ బాగి రాథోడ్ ఇద్దరు కూడా గెంటేస్తున్నారు అని మనోహరి అంటే, యాదమ్మని పంపించమని వీళ్ళిద్దరికీ నేనే చెప్పానని అమర్ చెప్పగానే యాదమ్మ మనోహరి చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఏంటి అమర్, యాదమ్మ ఏం చేసింది, ఎందుకలా చెప్పావని మనోహరి అంటుంది. చాలానే చేసింది. రాథోడ్ తనకి 2 మంత్స్ శాలరీ ఇచ్చి పంపించేసేయ్ అని అమర్ అంటే, ఇలా అర్ధాంతరంగా పంపించేస్తే నేను ఎక్కడికని వెళ్ళను సార్, నన్ను ఒకసారి చూడండి సార్ అని యాదమ్మ ఏడుస్తూ నటిస్తూ ఉంటుంది. అందుకే కదా యాదమ్మ సార్ నీకు 2 మంత్స్ శాలరీ ఇచ్చి పంపిస్తున్నాడు అని రాథోడ్ అంటే, సార్ దయచేసి ఏదైనా తెలియక తప్పు చేసింటే నన్ను క్షమించండి. 5 ఏళ్ల నుండి నమ్మకంగా ఇక్కడే పనిచేస్తున్నాను కదా అని యాదమ్మ దండం పెడుతూ ఏడుస్తూ వేడుకుంటూ ఉంటుంది. ఆపు యాదమ్మ, తెలియక తప్పు చేస్తే క్షమిస్తారు. అన్నీ తెలిసి చేస్తే మాత్రం ఎవరూ క్షమించరు. నిన్ను ఈ ఇంట్లో పెట్టుకుంది ఎందుకు? నువ్వు ఇక్కడ ఎందుకు ఉంటున్నావు అని అమర్ అంటే, పిల్లల్ని ఇంటికి చూసుకునేందుకు కదా సార్ అని యాదమ్మ అంటుంది. కానీ పొద్దుటి నుంచి నువ్వు ఎక్కడికి వెళ్ళావు? ఏం చేస్తున్నావు?
ఈరోజు ఉదయం నుంచి బాగి ఒక్కతే పనులన్నీ చేసింది. పిల్లల్ని కూడా చూసుకుంది. ఇక నువ్వెందుకు అని అమర్ అంటే, యాదమ్మ నాతో పాటే వచ్చింది అమర్. నేనే తీసుకువెళ్ళానని మనోహరి అంటే, చూడు యాదమ్మ నీ పనులు చేయటం కోసం కాదు ఇంట్లో ఉండేదని నేను నీకు చాలా సార్లు చెప్పాను అని అమర్ అంటే, కాదు నేనే పిలిచాను ఈ ఒక్కసారికి క్షమించేసేయ్ అని మనోహరి అంటే, చూడు ఇలాంటి విషయాలు చాలా సార్లు జరిగాయి. ఇది మొదటిసారి కాదు. ఇంతకుముందు నేను చాలా సార్లు వార్నింగ్ ఇచ్చాను. నిన్ను తీసుకువెళ్ళొద్దని కూడా చెప్పాను. కానీ ఇలా మళ్ళీ మళ్ళీ జరుగుతూనే ఉంది. నువ్వు ఈ విషయంలో ఇన్వాల్వ్ అవ్వకు మనోహరి. నువ్వు 6 స్నేహితురాలివన్న గౌరవంతో నేను నిన్ను ఇక్కడ ఉండనిస్తున్నాను. కాబట్టి ఇంకేమీ మాట్లాడకు. యాదమ్మయితే ఇక్కడ పని చేయటానికి వీల్లేదు అని అమర్ తేల్చి చెప్పేస్తాడు. శాలరీ తీసుకొని వెళ్ళిపో. ఇంకెక్కడైనా పని వెతుక్కో అని అమర్ లోపలికి వెళ్తాడు. సార్ సార్ అని యాదమ్మ పిలుస్తూ ఉంటే, చూడు అడుక్కోమని చెప్పట్లేదు వెతుక్కోమని చెప్తున్నాడు అని డబ్బుల్ని చేతిలో పెట్టి, నీ గూడు చెదిరింది యాదమ్మ వెళ్ళిపో అంటూ రాథోడ్ పాటలు పాడుతూ ఉంటాడు. మనోహరి మాట్లాడకుండా లోపలికి వెళ్తుంటే, మనోహరి ఆగని యాదమ్మ అంటుంది. చూడు మనోహరి కూడా లోపలికి వెళ్ళిపోతోంది. చూడు మనోహరి ఈరోజు యాదమ్మ రేపు నువ్వు సేమ్ ఇదే జరుగుతుంది. ఎందుకంటే ఈ ఇంట్లో ఉండాల్సింది నేను మాత్రమే గుర్తుపెట్టుకో అని బాగి వార్నింగ్ ఇస్తుంది.